అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ పరిశీలకులుగా మీకు నియమించడం జరిగింది. త్వరలో అంటే ఎలక్షన్స్ చాలా వాడివేడిగా నిర్వహిస్తున్నారు. మీ పరిశీలన ఎలా ఉందంటారు నెల్లూరు సిటీ? జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో ఒక మంచి బలం ఉంది. అంటే ప్రజల్లో ఈ బెనిఫిషియర్స్ కావచ్చు, నెక్స్ట్ ప్రధానంగా మనకి విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రయారిటీ వల్ల గ్రౌండ్ లెవెల్లో మంచి ఓటింగ్ పర్సంటేజ్ అయితే ఉంది. సో కాన్ఫిడెంట్గా ఈరోజు అంటే మీరు సిద్ధం సభలను కూడా చూసుంటారు. ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంతకుముందు ఎప్పుడు అటువంటి సభలను మనం చూడలేదు. లక్షలలో జనాభా వస్తూ ఉన్నారు. రావడం ఒకటే కాదు, వాళ్ళ రెస్పాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు రెస్పాండ్ అవుతున్న తీరు కనుక మనం చూస్తే అదొక అద్భుతం అని చెప్పాలి. సో అలా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుంది. సో నెల్లూరుకి వచ్చేటప్పటికి నేను 2 రోజుల క్రితం అబ్జర్వర్గా నియమించడం కూడా జరిగింది. అయితే నేను అబ్జర్వర్ కాకముందు నుంచే కూడా నెల్లూరు సిటీలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నువ్వు జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం కూడా జరిగింది. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు ప్రధానంగా నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికి ఒక కంపారిజన్ అంటే నారాయణ గారు అంతకుముందు 5 సంవత్సరాల పాటు ఆయన మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అనిల్ కుమార్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ నారాయణ గారు ఎక్కువగా ఆయన ఒక అబద్ధం అన్నదాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుంది అని అనే భావంతో ఆయన ముందుకెళ్తున్నారు. అంటే అభివృద్ధి నేనే చేస్తున్నాను, అభివృద్ధికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అనే పదంతో చెప్తా ఉన్నారు. సో నేను ఆ కంపారిజన్ని తీసుకెళ్ళడానికి నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాను. అటు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఏ విధంగా బెటర్గా గవర్నెన్స్ చేస్తూ ఉన్నారన్నది, నెల్లూరుకు వచ్చేటప్పటికి నారాయణ గారి కంటే అనిల్ కుమార్ గారు ఏ విధంగా అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనకి ఎలా ఉంది అన్నది ఆ డిఫరెన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నిస్తున్నాను. డెఫినెట్గా నమ్మకం ఉంది. వైఎస్ఆర్సీపీకి నెల్లూరు సిటీ కూడా డెఫినెట్గా ఒక మంచి మెజారిటీతో ఖలీల్ అహ్మద్ గెలిచాడని నమ్మకం ఉంది. అంటే ఖలీల్ అహ్మద్ బలహీనమైన క్యాండిడేటు, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు కొద్దిగా అన్ని విధాలుగా బలమైన క్యాండిడేట్. ఆయన గతంలో కూడా మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాతో పాటు నెల్లూరు సిటీని ఎంతో అభివృద్ధి చేశారు. రోడ్లు కానించి, వాటర్ కానించి అన్ని విధాలుగా. ఈరోజు నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు వేసినందుకు అప్పట్లో అంకణం 1,00,000 ఉండేది, ఈరోజు 20 లక్షల రూపాయల దాకా పలుకుతుంది. కారణం ఈయన అనేది కూడా ఆయన డైరెక్ట్గా అని చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? మీరంతా అనుభవజ్ఞులు, మీకు తెలుసు. నేను 2 మాటలని చెప్తాను. నారాయణ గారు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. మొదటి 4 సంవత్సరాలు అసలు జనాభాకు కూడా కనిపించలేదు. ఎక్కడ కూడా మనకు తిరిగిన సందర్భాలు కూడా కనిపించవు. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాల్సి వస్తుందని లాస్ట్ 1 ఇయర్లోనే చాలా హడావిడి చేసి అసలు యుద్ధం జరుగుతుందా అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసి రోడ్స్ అన్ని బ్లాక్ చేసి ఏదో జరిగిపోతుందనే భ్రాంతిని కలిగించి ఒక నాసిరకమైన రోడ్లను వేశారు. సో అదొకటి. నెక్స్ట్ రెండోది వాటర్ ఫెసిలిటీ. ఈ వాటర్ ఫెసిలిటీ కూడా సంగం బ్యారేజ్ నుంచి వాటర్ని తీసుకురావాలా అని చెప్పి ఆయన చేసినటువంటి ఇంకొక ప్రయత్నం. అలానే ఇంకొక మూడోది వచ్చేటప్పటికి ఏసీ బస్ షెల్టర్స్ అని చెప్పి ఒక 3 4 కట్టారు. అది మెడ్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఒకటి, టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఒకటి, అట్లా 3 4 ఉన్నాయి. అసలు ఈ 3 గురించి చూస్తే మనకు ప్రధానంగా రోడ్స్ కానీ అలానే వాటర్ ఫెసిలిటీ కానీ ఆయన లాస్ట్లో అసలు పని పూర్తి చేయాలని కాకుండా సుమారుగా 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో సుమారుగా 1000 కోట్ల వరకు కూడా ఆయన అప్పులు చేసి వీటన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన నాసి రకంతో చేయడం జరిగింది. ఆ అప్పులన్నింటినీ కూడా సుమారుగా 670 కోట్లు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాటన్నిటిని కూడా పే చేయడం కూడా జరిగింది, హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన తెచ్చిన తర్వాత. సరే, ఈ 2-3 రకాల రోడ్లు కానీ ఈ వాటర్ ఫెసిలిటీ కానీ ఆయన కొంత ప్రయత్నించాడే అనుకుందాం. సో అది ఒక మంత్రిగా ఎవరైనా కూడా ఒక బాధ్యత. ఈరోజు అనిల్ కుమార్ గారు కానీ తీసుకుంటే
సుమారుగా మనకి సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కానీ, అలానే జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ కానీ, అలానే అక్కడ మైపాడు రోడ్లో 6 lanes రోడ్డు వేయడం కానీ, వెంకటేశ్వరపురంలో ఎప్పుడు కూడా ఫ్లడ్స్ వస్తే పాపం పేదవాళ్ళు అక్కడ ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటారు, అక్కడ రివిట్మెంట్ చేయడం కానీ, సుమారుగా నారాయణ గారు 7 పార్కుల్ని డెవలప్ చేస్తున్నారు, కానీ అనిల్ కుమార్ గారు 35 పార్కుల్ని డెవలప్ చేస్తున్నారు. దానికి సుమారుగా 20 కోట్ల దాకా కూడా ఖర్చు అయ్యింది. బ్యారేజ్ కూడా మీ హయాంలో జరిగింది. సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ కూడా మన టైంలోనే కంప్లీట్ చేస్తాం. దానికి సుమారుగా మన గవర్నమెంట్లో 100 crores ఖర్చు పెట్టి ఆ సంగం బ్యారేజ్ని కంప్లీట్ చేసాం. అలానే పెన్నా బ్రిడ్జ్ కూడా ఇంకొక బ్రిడ్జి, అంటే దాని మీద ఎక్కువ లోడ్ పడుతుందని ఇంకొక బ్రిడ్జిని కూడా మనం తీసుకొచ్చుకున్నాం. అలానే ఇక్కడ ఫ్లైఓవర్, అంటే ఎక్కడైతే రామలింగాపురం సెంటర్లో అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది, సో ఆ ఫ్లైఓవర్ని తీసుకురావడం కానీ, అలానే మన సిటీ కాన్స్టిట్యున్సీ లిమిట్స్లోనే 31 స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ స్కూల్స్. వీటన్నింటినీ కూడా 30 కోట్లు ఖర్చు పెట్టి వాటన్నిటిని కూడా చాలా అద్భుతంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా డెవలప్ చేసుకున్నాం. అలానే ఇప్పుడు మీకు రోడ్స్ ఏవైతే మనకు పాత ఆయన హయాంలో వేసినటువంటి రోడ్స్కి మనం అమౌంట్స్ పే చేసినంత పాటు ఈరోజు ఎక్కడ కూడా మీకు రోడ్డు లేదు అని అనేది లేకుండా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతైనా ఖాళీలు ఉంటే చేయండి అని చెప్పినా కూడా మనం అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు వేసుకోగలిగినాం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నెల్లూరు సిటీలో స్పష్టమైనటువంటి మార్పు అన్నది కనిపించింది. సో అదే నారాయణ గారు లాస్ట్ 1 yearలోనే హడావిడి చేసి నాసిరకం రోడ్లు వేసి నేను డెవలప్ చేశానంటాడు. నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా ఉన్నాను. అసలు డెవలప్మెంట్ అంటే ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కాదు. అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేదానికి ప్రయత్నించగలిగితే అది డెవలప్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు మన నెల్లూరు జిల్లా ఎలా డెవలప్ అయింది, ఒకప్పుడు వ్యవసాయం మీద కూలీల మీద ఆధారపడే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ మనకు రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ల్యాండ్స్ రేట్స్ పెరిగినాయి, ఈరోజు జీవన ప్రమాణాలు పెరిగినాయి. అలానే శ్రీ సిటీలో అక్కడ ఒక సెజ్ తీసుకురావడం వల్ల కొన్ని వేల మందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ జరిగింది. ఇలా సుమారుగా మనకి 5 సెజ్లు ఉండడం వల్ల, అనేక కంపెనీలు రావడం వల్ల ఈరోజు ఎంప్లాయ్మెంట్ పెరిగింది, వాల్యూ పెరిగినాయి, సైట్ వాల్యూస్ పెరిగినాయి. అట్లా ప్రజల జీవన ప్రమాణాలు చక్కగా పెరిగినాయి. ఇవన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని కొనసాగిస్తూ చేస్తున్నటువంటివి. ఇవి డెవలప్మెంట్స్ అంటే. అంతేగాని నాసిరకం రోడ్లు వేసి నేనే డెవలప్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తే చాలా హాస్యాస్పదం. నారాయణ గారు 5 years మన నెల్లూరుకి మినిస్టర్గా ఉండి ఆయన చేసినటువంటిది ఆ రోడ్స్ విషయంలో తప్ప ఎక్కడ కూడా ఏది కనపడదు. సో అది ఈ విషయాల్ని ప్రజలకి సవివరంగా తీసుకెళ్లడంలో భవిష్యత్తులో, అంటే రాబోయే 2 నెలల్లో డెఫినెట్గా ప్రయత్నించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు, అసలు ఏంటి డెవలప్మెంట్ అంటే ఏంటి. ఆయన 4 రోడ్లు వేసేసి దాని డెవలప్మెంట్, అది కూడా అప్పులు తెచ్చి డెవలప్ చేస్తానని చెప్పడం అన్నది సరైనది కాదని ఈరోజు ప్రతి దగ్గర కూడా చెప్తా ఉన్నారు. సార్ మీ అంటే మామూలుగా ఏంటంటే ఖలీలు రాజకీయ కుటుంబం కాదు, అట్లా ఒక డబ్బు గల కుటుంబం కాదు, అలాంటి ఒక సామాన్యమైన కుటుంబంలో వచ్చి ఖలీల్ అహ్మద్ని టికెట్ ఇవ్వడము, జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఇదేమిటి, ధైర్యం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్స్ ఉండే లీడర్. అంటే ఎప్పుడు కూడా ఒకటన్నా రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేనో మంత్రో కావాలంటే నేను ఒక చక్రవర్తిని, నాకు 1000 కోట్ల సామ్రాజ్యం ఉంది, సో నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటే నేను ఎమ్మెల్యేని అయిపోతాను, మంత్రిని అవుతాను అంటే అవి రోజులు కాదు. ఈ రోజుల్లో ఎప్పుడు కూడా ఒక పేదవాడైనా వచ్చి అన్న నాకు ఆపద ఉంది అంటే పలకగలగాలి. అర్ధరాత్రి అయినా ఆపద వచ్చి పరిగెత్తుకుంటూ వస్తే దాన్ని స్పందించగలగాలి, ఒక పలకరింపు ఉండాలి, ఒక కార్యక్రమాలు అంటే అటెండ్ కాగలగాలి. ఇలా ఒక నాయకుడు ఉండగలగాలి. అంతేగాని నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, నేను మనుషుల్ని కొంటాను, నాయకుల్ని కొంటాను, నేనే గెలుస్తాను, గెలిచిన తర్వాత నేను కనపడను అని చెప్పి మాట్లాడితే అది ఎవరు కూడా ఈరోజు అటువంటి నాయకుల్ని రిసీవ్ చేసుకోరు. మనం మీ అందరికీ తెలుసు, మొన్న ఈ మధ్య కోవిడ్ 2 years ఇంచుమించుగా 2 సంవత్సరాల పాటు ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. అలాంటిది నారాయణ గారు ఎక్కడైనా కనిపించారా? మీరు గమనించారా? అసలు ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రతి సామాన్యుడు కూడా తనకంటూ ఏదో 10 మందికి భోజనం పెట్టాలి, అల్లాడుతున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి పేదల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినారు. అలాంటిది నారాయణ గారు ఏ రోజు కనిపించలా. ఈ మధ్య వాళ్ళ క్యాంపెయినింగ్లో కొంతమంది ప్రజలు అడిగారు, మీ నారాయణ గారు ఇప్పుడు కనిపించామా, మేము కోవిడ్లో మేము అల్లాడుతూ ఉంటే మమ్మల్ని కనీసం పలకరించుకోలేదని కొంతమంది అడిగితే దానికి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ చెప్పిన సమాధానం ఏంటంటే, అంబానీ ఏమన్నా కనిపించాడా, అదానీ ఏమన్నా కనిపించాడా అని చెప్పి మాట్లాడారు. అది మీ వీడియోస్ కూడా ఉన్నాయి, అందరూ కూడా చూశారు.
అసలు అంబానీ అదానీతో ఈయనకి కంపారిజన్ ఏంటి? వాళ్ళు కూడా ఎలక్షన్కి పోటీ చేయడానికి వస్తే అడుగుతారు. సరే నారాయణ గారు కూడా ఇప్పుడు ఫ్రెష్గా క్యాండిడేట్గా వచ్చుండుంటే కూడా అడగబల్లా. ఆయన ఓకే ఇప్పటి నుంచి రాజకీయాలు స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి రేపు చేస్తాడు అనుకోవచ్చు. కానీ లాస్ట్ 5 years ఆయన మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు. ఇంచుమించుగా అనిల్ కుమార్ గారి కంటే కూడా ఒక 1500 ఓట్లు తక్కువతో ఆయనకి అన్ని ఓట్లు కూడా నెల్లూరు ప్రజలు వేయడం జరిగింది. ఎంతోమంది నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి గవర్నమెంట్ మారిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ కానీ అలానే ఫ్లడ్స్ కానీ ఇన్ని వచ్చినప్పుడు కనీసం సాటి మనిషిగా నువ్వు రాజకీయాలు కూడా చేయబల్లా, కనీసం మనుషులను ఆదుకునేదానికి కొంతైనా ప్రయత్నించి ఉండొచ్చు. సో ఆయనకి ఆలోచన లేదు, కేవలం ఎలక్షన్స్లో నేను గెలవాలి, నేను మంత్రిని కావాలి, ఒక లాబింగ్ చేయాలని ఆలోచనతో అట్లాంటి వాళ్ళని ఇప్పుడు రాజకీయాల్లో కూడా యాక్సెప్ట్ చేయరు. సో నేను నమ్మకంగా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, డెఫినెట్గా ప్రజలందరూ కూడా కోరుకునేది సామాన్యుడినే కోరుకుంటారు. నేను వెళ్ళి అతనితో మాట్లాడాలి, నాకు అవసరమైనప్పుడు నాతో పాటు రావాలి, నన్ను పలకరించుకోవాలని కోరుకుంటారు. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు డెఫినెట్గా ఆమోదిస్తారు. మీరు కూడా చూస్తారు. మీకు కూడా నేను అందరికీ కూడా సవినయంగా తెలియజేసేది ఏంటంటే, నాయకుడు అంటే రాజకీయాల్లో ఉండాలి అంటే డెఫినెట్గా 10 మందితో కలవాలి, 10 మందితో కలిసే ఉండాలి, 5 సంవత్సరాల పాటు అలానే ఉండాలి. అటువంటి వాళ్ళనే అందరూ కూడా నచ్చుతారు. రాబోయే రోజుల్లో రాజకీయాలు అలానే ఉంటాయి. అంటే మీకు అసలు ఖలీల్ అహ్మద్ని గెలిపించుకొని రావాలా అని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడారంట. అంటే నా ఒక్కడి వల్ల ఏది అవుతుందని నేను అనుకోను. కాకపోతే నేను పని చేస్తాను, అందరితో పాటు పని చేస్తాను, అందరినీ కలుపుకొని పోవడానికి నేను డెఫినెట్గా ప్రయత్నిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కుటుంబం, అంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక పెద్ద కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో దాన్ని ఓటింగ్ రూపంలోకి మనం ఎలా తీసుకొని రాగలగాలి. అలానే ఈ నారాయణ గారు గత 4 నెలల నుంచి ఆయన పదే నేను ఒక్కడనే అభివృద్ధి చేస్తాను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆయన చాలా పెద్ద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు అంత కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఇవి నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తా, 80,000 మెజార్టీతో గెలుస్తానని చెప్తున్నారు. నేను చెప్తున్నాను అలాంటి అది ఒక అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సామాన్యుడిని తీసుకెళ్ళాము, రేపు జరగబోయే ఎలక్షన్స్ ఖచ్చితంగా అహంకారానికి సామాన్యుడికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక పోరాటమే ఇది. డెఫినెట్గా అందరూ కూడా ఈ పదాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. సో ఒక సామాన్యుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. దీంతోనే ముందుకెళ్ళడం కానీ ప్రజలందరూ కూడా ఈరోజు ఆ మార్పుని రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రజలు అంటున్నారు కరెక్టే కదా మీరు చెప్తా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మా అందరికి వచ్చాయి, ఒక అమ్మఒడి ఇచ్చారు, అలానే డ్వాక్రా రుణాలు మాఫీకి ఆసరా ద్వారా మా రుణాలన్నీ తీర్చారు, అలానే చేయూత ద్వారా ప్రతి సంవత్సరం కూడా మాకు కొంత అమౌంట్ ఆయన ఇచ్చినందువల్ల మా కుటుంబాన్ని మేము సరిగా చేసుకోగలుగుతా ఉన్నాము. ఆరోగ్యశ్రీ అన్నది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు ఎంత బాగాలేకపోయినా కూడా ఏ హాస్పిటల్లో నిన్న చూపించుకోగలుగుతా ఉన్నాము, పిల్లల్ని చక్కగా చదివించుకోగలుగుతా ఉన్నాము. అదేవిధంగా మాకు ఇల్లు లేకపోతే ఇంటి స్థలాలు సుమారుగా 31 లక్షల మందికి స్థలాలు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంతకంటే మేము ఏం కోరుకుంటామయ్యా, మా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎందుకు వదులుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గారే మాకు కావాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతుంది. ఈ మార్పుతోనే ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. సార్ ఇంకొకటి, ఇప్పుడు గత కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్సీపీలో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, యానం రామనాయుడు మొత్తం వెళ్ళిపోవడము, తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు వాళ్ళంతా వెళ్ళిపోయారు. అంటే పార్టీ జిల్లాలో బలహీన పడిందా అని భావించుకోవచ్చా? నేను ఇందాక మాటల్లో కూడా చెప్పాను, గతంలో రాజకీయాలు ఎలా ఉండేటి అంటే ఒక నాయకుడు స్థానిక నాయకత్వం అన్నప్పుడు ఆ నాయకత్వాన్ని అనుసరించి ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ప్రజల దగ్గర ప్రతి ఒక్క దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మనకేం జరుగుతుంది, మన ప్రాంతంలో ఏం జరుగుతుంది అన్నది ఫుల్గా చిన్న పేదవాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఫిక్స్డ్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరికి ఓటు వేయాలన్నది ఫిక్స్డ్గా ఉంది. అంతేగాని ఒక లీడర్షిప్ను చూసి ప్రజలు మారట్లేదు. ప్రజల మనోభావాలను బట్టి ఒక నాయకుడు ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎవరో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మీరు అన్నారు, ఆయన ఒక పెద్ద మనిషి. సో అందరికీ కూడా ఆ గౌరవం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన మాట మాత్రమే వాస్తవం. అది కూడా నేను వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాననే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా చెప్తున్నారు,
సో ఆయనకి మనము చాలా గౌరవం ఇచ్చాము. ఆయన వెళ్తారని నేను అనుకోవట్లేదు అనే పదాన్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు. నేను కూడా నమ్ముతున్నాను. ఇంత గౌరవం, ఇంత ప్రతిష్టని ఆయనకి పెంచినటువంటి ఈ పార్టీని వదిలి ఇంకొక పార్టీలో చేరతాడని నేను ఈ రోజుకి కూడా అనుకోవట్లేదు. సో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా నేనైతే 100% చెప్తున్నాను, ప్రజలైతే చాలా అవేర్నెస్ ఉంది. దీనివల్ల ఇట్లాంటి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి కూడా ఇంకా పెరుగుతూ ఉంది. ఆయనకుండే ఓటింగ్ని మించి ఇంకా సానుభూతి కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకయ్యా ఆ బిడ్డ ఇంత కష్టపడతా ఉంటే ఇలా చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు అనే పదాన్ని వింటా ఉన్నాం. సో డెఫినెట్గా ఈరోజు ఒక నాయకులు మారినంత మాత్రాన ప్రజలు మారే అవకాశాలు లేవు, రాజకీయాలు మారాయి. సో అంతా అప్డేట్ అయింది. సో ప్రజలు ఫిక్స్డ్గా ఉన్నారు. నాయకులు ఏదైనా వాళ్ళ యొక్క స్థానిక పరిస్థితుల వల్ల లేదా ఇంకొక వ్యక్తులకు వాళ్ళతో సమస్యలు వచ్చినందువల్ల మార్పు చెందినా కూడా ప్రజల్లో మార్పు లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా ఆశీర్వదిస్తారు. అదేవిధంగా అంటే 2-3 రోజులైంది మీరు పరిశీలకులుగా నియమించి, అంటే ఎలాంటి ప్రణాళికతో రేపు ఖలీల్ని గెలిపించుకోవడానికి మీరు ముందుకెళ్తారు? సో నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక స్ట్రాంగ్ లీడర్, దాంట్లో డౌట్ లేదు. సో ఇక్కడ ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఇక్కడ పరిపాలించినప్పటికీ కూడా అనిల్ కుమార్ ఒక బీసీ లీడర్గా తనకు ఒక మంచి ఎక్స్పోజర్ని ఇక్కడ ఇచ్చింది. ఒక స్ట్రాంగ్ క్యాడర్ కూడా ఉంది. సో ఆయనతో పాటుగా ఇక్కడ స్థానికమైనటువంటి లీడర్స్ చాలామంది ఉన్నారు. సో డెఫినెట్గా వారందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అందరూ కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మనము ఎలక్షన్స్లో గట్టిగా ఫైట్ చేయొచ్చు. నారాయణ గారు అందుబాటులో ఉండరు, ఆయన నమ్ముకొని ఈరోజు మనం వెళ్ళినా కూడా మనకి ఇబ్బందులు వస్తాయనేది అందరూ కూడా చెప్తున్నారు. సో కాబట్టి నాయకత్వం కూడా మనము కాపాడుకుంటూ ఎటు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇద్దరిని సమన్వయం చేసుకొని ఈ ఎలక్షన్స్లో ఖలీల్ అహ్మద్ గారిని ఒక మంచి మెజార్టీతో గెలిపించడానికి డెఫినెట్గా ప్రయత్నించడం జరుగుతుంది. సార్, ఖలీల్ అహ్మద్ ముందు టికెట్, నెల్లూరు టికెట్ కూడా మీకు ఇవ్వవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు కూడా ఎంపీగా చంద్రశేఖర్ రెడ్డిని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఒక ప్రచారమే జరుగుతుంది. దాన్ని ఏమంటారు? నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలని కూడా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నోటు గుండా వచ్చిన తర్వాత అది భగవంతుడి నిర్ణయం అనుకొని నేను ముందుకెళ్ళాను. నాకు 100 మంది మాట్లాడితే 100 మంది కూడా ఆ రోజు నేను ఓడిపోతానని అన్నారు. కానీ భగవంతుడు నాకు అట్లా చెడ్డ జరగదు అని నేను నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారనే మొండి ధైర్యంతో నేను ఎలక్షన్స్లో వెళ్ళాను. సో భగవంతుని ఆశీస్సుల వల్ల అనేక మంది టీచర్స్ కానీ నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆ రోజు విజయం సాధించడం కూడా జరిగింది. అట్లా ఆ రోజు ఎమ్మెల్సీగా కూడా నేను కోరుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేగా కూడా నేను కంటెస్ట్ చేయాలి అనే ప్రపోజల్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ఎమ్మెల్సీగా హ్యాపీగా ఉన్నాను, నాకు ఇంకా టెన్యూర్ కూడా ఉంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమంటే మాత్రం 100% చేస్తానని చెప్పాను. అయితే అనుకోకుండా ఖలీల్ అహ్మద్ గారిని ఇస్తున్నట్టుగా నాకు ఫోన్ కూడా చేసి చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, నేను ఈ మధ్యనే ఒక 1 year బ్యాక్ నేను రాజకీయాల్లోకి వచ్చాను. సో ఎమ్మెల్సీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధమే. నాకు ఆయన ఏమి ఇవ్వకున్నా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, పార్టీ కోసం నేను డెఫినెట్గా కష్టపడతాను. నేను ఏది ఆశించట్లేదు. నాకు ఇచ్చిన బాధ్యతల్ని 100% హానెస్ట్గా వర్క్ చేస్తాను, లాయల్గా పనిచేస్తాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటాను. సార్, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కొద్దిగా బలహీనపడింది. అందుకే ఈరోజు విజయసాయి రెడ్డిలు వచ్చి మీ అందరితో సమావేశమయ్యారు. అది నిజమేనా? అది 100% రాంగ్ అన్న. ఇది ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చింది సిద్ధం సభ గురించి ఏర్పాట్లు. మనము అందరినీ కూడా జనాలలో సిద్ధం సభకు అటెండ్ కావాలన్నది ప్రజల్లో ఉంది. మరి వీళ్ళందరినీ మనము సిద్ధం సభకు తీసుకెళ్లడంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, వసతులు అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయండి. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని నా సభలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు అనే పదం తప్ప పార్టీ వ్యవహారాల గురించి కానీ ఎలక్షన్స్ గురించి కానీ ఈరోజు ఒక్క క్షణం కూడా చర్చ జరగలేదు.
సో ప్యూర్లీ సిద్ధం సభ గురించి మాత్రమే జరిగింది. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి మీరు నెల్లూరు జిల్లాలో పార్టీ బలహీనపడిందని అంటున్నారు. ఇది 100% రాంగ్ అన్న. ఏదో కొంచెం ఒక లీడర్స్ కొంతమందికి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు తెలిసి ఎవరు కానీ తప్పు పట్టలేరు. కాకుంటే వారు ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు డిఫర్ అయితే అయి ఉండొచ్చేమో, కానీ ప్రజలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాయకత్వం కొంతమందిలో ప్రాబ్లం ఉండొచ్చేమో, కానీ డెఫినెట్గా ప్రజల్లో నెల్లూరు జిల్లా, కడప జిల్లా, ఈ 2 జిల్లాలు మొత్తం ఎంటైర్ స్టేట్లో ఈ 2 కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాయి. ఇప్పుడు కూడా ప్రజల్లో ఆ స్పందన ఉంది. డెఫినెట్గా అదే జరుగుతుంది రేపు. ఇది పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి రేపు నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ని కూడా ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారని కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.